బిడ్డలారా, చేరవచ్చిన నిలుచున్న అందరికీ మరొకసారి ప్రభు నామములో హృదయపూర్వక వందనాలండి. గ్రంథంలో నుండి దేవుని పిల్లలు సంపాదించవలసినటువంటి ఏమేమి అని కొన్ని మాటలతోనే మనము జీవగ్రంథంలో పరిశీలన చేస్తామండి. దేవుని పిల్లలు ఏమి సంపాదించుకుంటే మనం ఆయన రాజ్యంలో సంతోషంగా ఆయనతో కూడా ఉండగలం అనేది మనం పరిశీలన చేసుకున్నాం. ప్రియమైన దేవుని వారలారా, వాక్యంలో భాగంగా లూకా సువార్త 12:33 మరొకసారి చదువుకుందామండి. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి, పాతగిల్లని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి, అక్కడికి దొంగరాడు చిమ్మట కొట్టదు. కింది మాటగా కూడా మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయం ఉండును. కనుక ఇలాంటి ఆలోచన దేవుడు చెప్తూ ఉన్నాడు. ధనం ఎక్కడ ఉంటే అక్కడ మన ఆలోచనలు అక్కడనే ఉంటాయి అని లేఖనమే మన ఆలోచన స్వభావాన్ని మనకు తెలియపరుస్తూ ఉంది. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ ఈ యొక్క సందర్భము ఒక ధనవంతుడు వచ్చి, ప్రభువా నీ యొక్క ప్రతి ఆజ్ఞ నేను నడుచుకుంటున్నాను, ప్రతి ఆజ్ఞలో నేను నీ ప్రకారమే నీ ఆ మాట చొప్పునే నేను నడుచుకుంటున్నాను, ఇంకా ఏమైనా కొదువుగా నాకు ఉన్నట్లయితే నీ రాజ్యంలో చేరుటకు ఇంకా నాకు ఏదైనా అడ్డంకి ఏదైనా కొదువు ఉన్నట్లయితే చెప్పండి అని నాకు చెప్పినప్పుడు, నేను అన్నీ నడుచుకుంటున్నాను ప్రభువా, అన్ని దశంభాగాలు ఇస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసాలు ఉంటున్నాను, అన్నీ చేస్తున్నాను అని ప్రభువును మరీ గురించి అడిగినప్పుడు ఆయన నీ ఆస్తిలో కొంత తీసి అమ్మివేసి పేదలకు ఇవ్వు అని చెప్పినప్పుడు ఆయన ముఖం వికారం చేసుకొని చిన్నబుచ్చుకొని వెళ్ళినట్టుగా మనం చూస్తాం. అదే సమయంలో దేవుడు ఒక ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరుట కంటే ఆ సూది గెచ్చంలో ఆ సూదికుండే సన్నని ఆ రంధ్రంలో ఒంటైన దూరి వెళ్తుంది, ఈ ధనవంతుడు పరలోక రాజ్యము రావడము దుర్లభము, అసంభవము అని ఆ యొక్క ధనవంతుని ఉద్దేశించి దేవుడు యొక్క ఉపమానం చెప్పడం మనం చూస్తాం. కనుక మొదటిగా మనము చేయవలసింది లోకంలో ఏంటంటే, దావీదు మహారాజు చెప్పినాడు, ఒక ఆలోచన ఆయన గ్రంథంలో వ్రాయించినాడు. ఏమని వ్రాయించినాడు అంటే, ప్రభువా లేక తండ్రి, నేను సంపాదించినంతది, నాకు ఇచ్చినదంతా మీరు ఇచ్చారు, ఏదైతే ఇచ్చారో అదంతా కూడా నాదైతే కాదు, ప్రతిదీ నువ్వు ఇచ్చినదే నేను అనుభవిస్తున్నాను. కనుక నీకు ఖర్చు చేయుటకు, నీ పని చేయుటకు నేను ఈ యొక్క ధనాన్ని నీ పని కోసం ఎంతైనా నేను ఖర్చు పెట్టగలను, అది నీ సొమ్ము, నా దగ్గర ఉన్నదంతా, అది ఏమున్నదో, ఇల్లు కావచ్చు, అంతస్తులు కావచ్చు, ఏదైనా కావచ్చు, పిల్లలే కావచ్చు, పొలాలే కావచ్చు, అవసర వైద్యాలు, బంగారు వెండి కావచ్చు, ఏదైనా సరే ప్రభావ నీవు ఇచ్చిందే కనుక అది నీదే, అది నీ కోసం ఖర్చు పెడతానని ఒక అమూల్యమైనటువంటి మాట గ్రంథంలో దేవుడు పరిశుద్ధాత్మను పొందుకొని దావీదు జీవితంలో వ్రాయిస్తూ వచ్చినాడు. కనుక ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని పిల్లలారా, దేవుని ఆలోచనలో ఉన్నటువంటి బిడ్డలారా, ముఖ్యంగా మనము ఈ భూమి మీద నిజంగా ధనము శాసిస్తుంది మనిషిని. ప్రతి విశ్వాసి సైతం, ప్రతి దేవుని రక్తంలో కడగబడినటువంటి ప్రతి మనిషి సైతం ఈ యొక్క ధనము దగ్గర, ఈ డబ్బు దగ్గర, ఈ వెండి బంగారాల దగ్గర, ఈ లోక ఆస్తుల దగ్గర మనము పడిపోయే స్థితిలో అపవాదిగాడు ఈ ధనంతో వాడుకుంటున్నాడు. ప్రియమైన వాళ్ళు, అందుకే దేవుడు సమస్తము నాది, కానీ ఖర్చు నీకు ఎంతైనా ఇస్తున్నా, అది దేవుడు ధనవంతులకు కానీ ఎవరికైనా కానివ్వండి, దేవుడు తమ పొలాల్లో కానివ్వండి, ఆ పిల్లలు అభివృద్ధి చెంది ఉద్యోగాలే కానివ్వండి, అధిక సంపన్నంలోకి పోయేదానికి
సంపన్న స్థితిలోకి వెళ్ళేదానికి దేవుని కృప వల్ల అధిక సంపన్న స్థితిలోకి వెళ్తారు. కొన్ని కుటుంబాలు వెళ్తాయి. ఆ వెళ్ళినప్పుడు కృతజ్ఞత దేవునికి చూపించాలి అనేది దేవుని ఉద్దేశం. ప్రియమైన కృతజ్ఞత. ఆయన ఒక స్వస్థత ఇచ్చిన ఆయన తిరిగి ఏం ఆశిస్తాడంటే దేవుడు కృతజ్ఞత ఆశిస్తాడు. ఈ కృతజ్ఞత అనేది దేవునికి ఇష్టం. తన బ్రతుకు ఎలాంటిది, ఇప్పుడు బ్రతుకుతున్నటువంటి బ్రతుకు ఎలాంటిది, ఇంతకుముందు బ్రతుకు ఎలాంటిది, ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి జీవితం ఎలాంటిది, ఇదంతా నేను ఇస్తేనే కదా అతడు ఇదైపోయేది. నేను ఇస్తేనే కదా అతను అభివృద్ధి పొందేది. పిల్లలు కానివ్వండి, ఆస్తి కానివ్వండి, పొలం కానివ్వండి, వెండి బంగారాలు కానివ్వండి, ఏదైనా సరే నేను ఇవ్వకుంటే ఏమవుతాడు. అలాంటిది ధారాళంగా నేను ఇస్తున్నప్పుడు మీరు కూడా మీకు కలిగిన దాంట్లో ఏదైనా ఏ కార్యమైనా సరే, ఏదైనా సరే, ఒక ప్రభు కార్యమే కానీ మన కుటుంబాలలో చిన్న కార్యాలు కానీ మీరు కూడా నేను ఎంత ధారాళంగా ఇస్తున్నానో మీరు కూడా అంతే ధారాళంగా ఇవ్వాలనేది దేవుని కృప, దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశం. అందుకే ఆయన కృతజ్ఞత అడుగుతాడు. ఎందుకంటే మనము ఆ యొక్క 10 మందిని స్వస్థతపరిచినప్పుడు ఒక్కరే వచ్చి కృతజ్ఞత చెప్పినప్పుడు మిగిలిన 9 మంది ఎక్కడ అని ప్రభు అంటారు. కనుక ఈ కృతజ్ఞత కలిగి ఉండాలి. కనుక మనము ఈ భూమి మీద మనము మన క్రియల ద్వారా ఏమి సంపాదించుకుంటామో అది పరలోక రాజ్యంలో మన అకౌంట్లో మన హృదయంలో జరిగినటువంటి క్రియలు ఈ భూమి మీద ఏవైతే చేస్తామో వాటి ద్వారా మనము మన హృదయంలో అక్కడ మన అకౌంట్లో జమ చేయబడుతుంది. ఇక్కడ ఏదైతే ఒక నీతి కార్యం చేసినా, ఒక మంచి పనులు చేసినా, దేవునికి ఇష్టమైన పనులు ఏది చేసినా కూడా అది మనకు అక్కడ పరలోక రాజ్యంలో క్రెడిట్ అవుతుంది. అంటే మన అకౌంట్లో పడుతుంది. మన హృదయం అప్పుడు అక్కడ మోసుకొని పోతుంది ఆ క్రియల్లో ఫలితం దేవుడు అక్కడ మనకు ఇస్తాడు. అందుకే మీరు చేసే పనికి జీతము నా దగ్గర ఉంది, ఫలితం నా దగ్గర ఉంది అంటాడు. ఈ లోకంలో జీతగాడు జీతం చేసినప్పుడు నెల జీతం పుచ్చుకుంటాడు. కానీ ఎన్ని రోజులకైనా ఒక 70 సంవత్సరాలు బ్రతికిన తర్వాత వృద్ధాప్యం వస్తుంది, పోవాల్సిందే. మన్న అనేది వెనుకటి వలె మన్న అయిపోవాల్సిందే. కానీ కేవలం మన క్రియలు మాత్రమే, దేవుడిచ్చిన ఆ ఆత్మ మన క్రియలను వెంట పెట్టుకొని దేవుని ఆ యొక్క తీర్పు దినాన మనము మోసుకొని ఆ క్రియలతో దేవుని దగ్గర ఆయన తీర్పు తీర్చే ఆ యొక్క న్యాయస్థానం ముందు మనం నిలబడతాం దేవుని దగ్గర. కనుక ఈ లోకంలో ఎంత జాగ్రత్తగా మనం బ్రతకాలి దేవుని పిల్లలు అనేది మనకు ప్రతిష్టపరుస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని వారలాగా. చూడండి, మరొక లేఖనం మనం చూస్తాము. హోషేయ గ్రంథము 6:3 ఒక మాట చూస్తాం ప్రియమైన వారలారా. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయకాలము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షం వలె ఆయన మన వద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షం వలె ఆయన మన వద్దకు వచ్చును. ఆయన వాక్యం ఈ విధంగా వస్తుంది. ఒక రైతు పొలం వేసినప్పుడు ఏ విధంగా తొలకరి వర్షము కడవరి వర్షము ఏ విధంగా వస్తాయో, లేక రైతు ఆశించినట్టు ఏ విధంగా ఆ వర్షం పడినప్పుడు సంతోషపడతాడో, అలాగా దేవుని వాక్యం ప్రతి హృదయాన్ని తట్టుతుంది, ప్రతి హృదయానికి వస్తుంది. ఆ రీతిగా వచ్చినప్పుడు దేవుడు ఆ రీతిగా వస్తాడు కదా, అప్పుడు మనము ఆయన జ్ఞానము నేర్చుకోవాలి, లేక ఆయన నీతి నేర్చుకోవాలి. ఆ జ్ఞానం అనే ఆస్తిని సంపాదించుకుందాము రండి అంటూ ఇక్కడ భక్తుడు వ్రాయిస్తూ వచ్చినాడు. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. ఆ జ్ఞానము క్రీస్తు అని వ్రాయబడుతూ వచ్చింది. ఆ
అలాగే జ్ఞానము సంపాదించుకున్నట్టుకు ఆయనను అనుసరించుదాము రండి. ఆయన ఏ విధంగా ఏ యొక్క మంచి గుణాతిశయములు కలిగినటువంటి దేవుడో, మంచి లక్షణాలు కలిగినటువంటి దేవుడో, ఆ లక్షణాలను మనము కలిగి ఉందాము రండి అని వ్రాయిస్తూ వచ్చినాడు ఈ యొక్క లేఖన భాగంలో ప్రియమైన వారుగా. కనుక మొదటిగా మరొక దేవుని లేఖనం చెప్పినట్టుగా, మొదటిగా నా నీతి నా రాజ్యం వెతకని, తర్వాత అన్ని నేను చూసుకుంటాను. మొదటిగా నా నీతి నా రాజ్యం వెతికి యథార్థంగా బ్రతకండి, పరిశుద్ధత కలిగి బ్రతకండి, తర్వాతనంతా నేను చూసుకుంటాను. దానికి ఎగ్జాంపుల్గా లేక ఉదాహరణగా ఆకాశ పక్షులు చూడు, అవి విత్తవు కోయవు, వాటికి దిగులే లేదు, వాటిని నేను పోషిస్తున్నా, వాటికంటే మీరు శ్రేష్ఠులు, కనుక మిమ్మల్ని నేను పోషింపలేనా? మీరు ఎంత శ్రేష్ఠులు అంటే, నా చేతులతో నా పోలిక నా స్వరూపము నాలాగా ప్రతి ఆ కన్ను అయితేనేమి, చేతులు అయితేనేమి, ఆ ముఖం అయితేనేమి, ఈ యొక్క కాళ్ళు చేతులు, ఈ దేహదారుఢ్యము అంతా కూడా మనము దేవుని పోలిక. ఆ దేవుడు ఊదినటువంటి శ్వాస మన హృదయంలో ఉంది. ఇదంతా నేను ఇచ్చినటువంటి మీ కృప వల్ల మీరు పొందుకుంటున్నారు కదా. మీరు ఆ ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తము కోయవు, కానీ అవి ప్రశాంతంగా ఏ రోజుకు ఆ రోజు తిని సంతృప్తికరంగా వాటిని నేను పోషిస్తున్నాను. వాటికంటే మీరు శ్రేష్ఠులు. ఎందుకు మీరు శ్రేష్ఠులు అంటే, మీరు బ్రతుకుతున్న జీవితం అంతా నన్ను చూసుకొని మిమ్మల్ని తయారు చేశాను అని అన్నాడు ప్రభు. నన్ను నేను చూసుకొని మిమ్మల్ని తయారు చేశాను. మీకు సమస్తమును ఈ భూమి మీద అన్ని కలుగు చేసిన తర్వాతనే సమస్తం మనిషి ఎలాగా ఉంటే, ఏ విధంగా ఉంటే దేవుడు సంతోషిస్తాడో జీవ గ్రంథంలో ఆయన చక్కగా వ్రాయించి ఉన్నాడు. తన భక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా, యేసయ్య జీవితం ద్వారా, మహాభక్తులు భక్తురాళ్ళ ద్వారా, చివరికి దేవుని మాట విననటువంటి ప్రజల ద్వారా కూడా మనకు బుద్ధి నేర్పుతూ వచ్చినాడు. ఏం బుద్ధి నేర్పుతున్నట్టే, అలాగా ఉండకూడదని, ఆయన మాట విననటువంటి బిడ్డల్లాగా మీరు ఉండకూడదని కూడా మనకు ప్రతి మనిషి ద్వారా మనకు ప్రతి భక్తుని ద్వారా మనకు బుద్ధి నేర్పుతూ వస్తూ ఉన్నాడు. కనుక ఇది బుద్ధి అంతా ఏంది అంటే, మనం ఆ నిత్య నరకాగ్ని తప్పించబడాలి, ఆయన ఎంతో ప్రేమగా తయారు చేసిన మనము పరలోక రాజ్యంలో ఉండాలని కోరుతున్నటువంటి తండ్రి గొప్పవాడు. అట్టి గొప్ప పరిశుద్ధ పిలుపుతో పిలిచినాడు కనుక ఆయన దగ్గర ఉండాలి. ఈ 60-70 ఏళ్ళు భూమి మీద కాదు, 20 జీతం నా దగ్గర, ఈ 70-80 సంవత్సరాలు భూమి మీద కాదు. అసలు కొట్టివేయనటువంటిది ఆ పట్టణం ఒకటి ఉంది. హద్దులు లేని, కొలతలు లేని సంవత్సరాలు నీకు ఎన్నో పరలోక రాజ్యంలో ఉన్నాయి. అక్కడ ఉండాలి, నువ్వు నా దగ్గర ఉండాలా, నా అంతటోనిగా ఉండాలి, నా జ్ఞానం పొందుకోవాలి, నా పరిశుద్ధత కలిగి ఉండాలి, నా నీతి యథార్థత ఇవన్నీ కలిగి ఉంటే మనం అక్కడ దేవునితో సంతోషంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కానీ మనము వివిధమైన తంత్రములతో అపవాది గాని చేత చెరపబడి, వారి కూయ కుతంత్రముల ద్వారా మనము పట్టబడి నాశనమైపోతుంటే దేవుడు చూడలేక ఆయన భక్తుల ద్వారా, ఆయన శిష్యుల ద్వారా, ఆయన దైవజనుల ద్వారా, ఆయన రక్తంలో కడగబడిన ప్రతి దైవజనుని ద్వారా, ప్రతి విశ్వాసి ద్వారా దేవుని వాక్యం మనకు అంతము వరకు మనకు దేవుని వాక్యం తెలుపబడుతూనే వస్తుంది. ప్రియమైన వారలారా, నిజంగా ఆయన ప్రభు ఒక్కసారిగా ప్రతి నేత్రము ఆయన కను చూసునని ఎంత పెద్దగా ఆయన కనపడతాడో, ఎంత పెద్దగా ఆయన రెండవ రాకడగా వస్తాడో, ఆ చివరి క్షణంలో కూడా, ఆ యేసయ్య వచ్చిన చివరి క్షణాల్లో కూడా ఎంతోమంది రక్షింపబడతారంట. ఎంతోమంది మోకాలుని క్షమాపణ అడిగి ప్రభు రక్తంలో కడగబడుతూ ఆయన రాజ్యానికి వారసులవుతారంట. కనుక ఇటు ప్రేమ కలిగి ఉన్నటువంటి దేవుడు మనకు పరమందు ఉన్నాడు. కనుక ఈ భూమి మీద నువ్వు ఎలాంటి స్థితిగతులతో బ్రతకాలో మనకు తన భక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా, భక్తురాళ్ళ ద్వారా, యేసయ్య జీవితం ద్వారా మనకు
ప్రత్యక్షతపరిచి చూపించి వాళ్ళ బ్రతుకును మాదిరి పెట్టి ఇలాగ బ్రతకాలి, ఏ విధంగా ఉండాలి, నాలాగా ఉండాలి, నాతో కూడా ఉండాలి, నా రాజ్యంలో ఉండాలి, నా కోసం భూమి మీద బ్రతకాలి, నేను కట్టిన పరలోక రాజ్యంలో నీవును నేనును నీతో కూడా అందరం ఉండాలి అనే గొప్ప మనసు మన ప్రభుకి ప్రియమైన వాళ్ళ. ఇంకా ఈ లోకంలో మనం ఏం సంపాదించుకోవాలి? మొదటిగా ధనాన్ని, అది ఏ ధనము? అక్షయమైనటువంటి ధనము. ఈ లోకంలో ధనంతో కొంతమందిని పేదలను సంతృప్తి పరిచినట్లయితే ఆ ధనం ఎక్కడికి పోదు? అది పరలోక రాజ్యంలో అక్షయ ధనంగా, ఈ క్షయమైన ధనం అక్షయ ధనంగా మారిపోతుంది అక్కడ. కనుక అక్షయ ధనం అనే పరలోక రాజ్యంలో మంచి క్రియలతో అక్కడ మనం సంపాదించుకుంటే అది మనకు ఒక మంచి స్థాయి ఆ పరలోక రాజ్యంలో మనకి ఇస్తుంది. అలాగే దేవునిని సంపాదించుకుందాం, దేవుని జ్ఞానం సంపాదించుకుందాం రండి. సంపాదించుకున్నట్టుకు ఆయనను అనుసరించుదాం రండి, ఆయనను అనుసరిద్దాం రండి, ఆయనను సంపాదించుకుందాం రండి, ఆయన జ్ఞానము పొందుకుందాం రండి అంటూ ఇక్కడ భక్తుడు వర్ణించినాడు. ఇంకా చూడండి, ఫిలిప్పీ 3:9 మాట మనము విలువైన మాట మనం చూస్తాము. ఫిలిప్పీ 3:9 చూడండి, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక, ధర్మశాస్త్ర మూలమునైన నా నీతిని గాక, క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును. మనము మొట్టమొదటి వచనంలోనే, ప్రారంభ వచనంలోనే క్రీస్తును సంపాదించుకొని అనే మాట మనం చూస్తున్నాం. క్రీస్తును సంపాదించుకోవాలి. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనను సంపాదించుకోవాలి మనం. ఈ భూమి మీద కలిగి ఉన్నదేది ఆయన లేకుండా, అనగా క్రీస్తు లేకుండా భూమి మీద ఏది కలగలేదు. ఆయనే కలిగిస్తూ వచ్చినాడు, ఆయననే సృష్టిస్తూ వచ్చినాడు. కనుక ఆయనను సంపాదించుకోవాలి మనం. ఆయనను సంపాదించుకుంటే పరలోక రాజ్యమును కట్టినటువంటి తండ్రి, అందుకే ప్రభు చాలా సార్లు తండ్రి గొప్పవాడు, నాకన్నా తండ్రి గొప్పవాడు అంటాడు. తండ్రి దగ్గర నేను చాలా మహిమలు చూశాను, చాలా నేర్చుకుంటూ ప్రధాన శిల్పినై నేను, ప్రభు అంటాడు ప్రధాన శిల్పి ఆయన ప్రధాన శిల్పి ఇక్కడ తండ్రి దగ్గర నేర్చుకుంటూ ఆనందించుతున్నాడంట. అక్కడ భూమి రవ్వంత లేనప్పుడే తండ్రి దగ్గర ప్రధాన శిల్పిగా ఉంటూ తండ్రి చేసే ఆ కార్యాలు కావచ్చు, ఆ అద్భుతాలు కావచ్చు, ఆ పరలోక పట్టణాన్ని కట్టిన ఆ విధానం కావచ్చు, ఆ జ్ఞానం కావచ్చు, అదంతా చూస్తూ నేర్చుకుంటూ ప్రధాన శిల్పిగా ఉంటూ ఆనందించుతుంటిని అని సామెతల గ్రంథంలో దేవుడు వ్రాయిస్తూ వచ్చినాడు. యేసు క్రీస్తు ప్రభు అనే మాట తెలియపరుస్తూ. కనుక అట్టి ప్రధాన శిల్పి అయినా అట్టి సర్వ సృష్టిని కలుగు చేసినటువంటి క్రీస్తును మనము సంపాదించుకోవాలంటూ లేఖనము చెప్తూ ఉంది. సామెతల గ్రంథము చూడండి 4:7 ఒక మాట మనం పరిశీలిద్దాము. సామెతల గ్రంథము 4:7, జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకోము. మన సంపాదన అంతా ఇచ్చి అంటే బుద్ధి సంపాదించుకోవాలా? జ్ఞానము సంపాదించుకొనుటే జ్ఞానమునకు ముఖ్యాంశము, మూలము. మన దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టి జ్ఞానం సంపాదించుకోవాలని లేఖనం మనకు ఈ యొక్క సామెతల గ్రంథంలో చూస్తాం. ఆ డబ్బును వదులుకోమని ధనవంతుడు చెప్తే అతను ముఖం వికారం చేసుకొని వెళ్ళిపోయినాడు. కనుక నీ దగ్గర ఉన్న డబ్బు అంతా పోయినా పర్వాలేదు, జ్ఞానం సంపాదించు అని లేఖనం చెప్తుంది. ఏంటి జ్ఞానము?
ఇందాక అనుకున్నట్టు, ఇందాక లేఖనంలో మనం మాట్లాడుకున్నట్టు క్రీస్తును సంపాదించుకున్నటమే జ్ఞానము. క్రీస్తును సంపాదించుకున్నటయే జ్ఞానము. ఆయన పాదాల చెంత జ్ఞానము గుప్త నిధులుగా ఉన్నది అని లేఖనం మనకు ప్రతిష్ఠితపరిచింది. అందుకే మార్తా మరియల విషయంలో మరియ చక్కగా ఆయన పాదాల దగ్గర కూర్చొని చక్కని వాక్యం వింటాడు. మార్త అయితే వేరే వేరే పనులు ఇంట్లో, ఆయన కోసమే పని చేయొచ్చు. ఏం చేసినా నీ పని వ్యర్థమే, అది కాదు కావాల్సింది. ఈమె చక్కగా చూడు, సర్వ సృష్టిని కలుగజేసినటువంటి సృష్టికర్త అయిన దేవుని పాదాల యొక్క కూర్చొని నా మాటలు ఎంత చక్కగా వింటున్నది. నువ్వు అన్నం నా కోసం చేసినా వేస్టే, నువ్వు మంచి పని అక్కడ చేస్తున్నా వేస్టే. కానీ నిజమైంది, సత్యమైంది ఏంటంటే దేవుని దగ్గర దేవుని మాట వినటమే గొప్పది. ఆమె ఏం చేస్తుంది? నువ్వు నాకు సహాయం చేయలేదని చెప్పలేదే బోధకుడా, లేక ప్రభువా, ఆమె కొంచెమన్నా నువ్వు చెప్పేది లేదన్నప్పుడు నీవు చేస్తున్న పని సరిలేదమ్మా, ఆమె చేసిన పనియే సరి అయినది అని చక్కని జవాబు ఇవ్వటం మనం చూస్తాం. కనుక ఆయన పాదాల దగ్గరే గుప్త నిధులుగా జ్ఞానం ఉన్నది. ఆ జ్ఞానాన్ని మనం అంటే క్రీస్తును మనము సంపాదించుకోవాలి. అదే 16 కూడా, సామెతలు 16 కూడా ఒక మాట మనం పరిశీలన చేస్తాం. ప్రియమైన దేవుని వారలారా, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనం, అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టం. చూడండి, దేవుని వాక్యము అపరంజి అనగా ధనము, లేక వెండి అనగా ధనము. ఈ వెండి బంగారములు, ఈ అపరంజి, ఈ యొక్క ధనము సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట ఎంతో శ్రేష్టము. అలాగే కింది మాట కూడా, వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. చూడండి, దేవుడు ఆ సర్వోన్నతుడు ఆలోచన చూడండి, బంగారం సంపాదించవద్దు, వెండి సంపాదించవద్దు, దేవుణ్ణి సంపాదించు. ఈ లోకంలో అయితే మనం ఈ వెండి బంగారాలకే నిజంగా ఎంత తాపత్ర పడుతున్నామో. మనము ఎన్ని రోజులు బతుకో మనం తెలియదు, కానీ మనం ఎన్ని రోజులు బ్రతుకుతామో అన్ని రోజులు బ్రతికినంత ధనం ఉండాలని కోరుకుంటాము. మనం ఒక 20 సంవత్సరాల వరకు పుష్కలంగా ఉండాలి మన కోట్లలో, మన ఇంటిలో అని ఆశపడతాం. ఆ ధనవంతుడిలాగా వాడు కూడా బాగా సంపాదించినాడు, బాగా మంచి పంటలు దేవుడు ఆ ధనవంతునికి ఇచ్చినాడు, పంటలు ఇచ్చినాడు. ఆ చిన్న చిన్న కొట్లు అనగా ఆ ఇండ్లు, ఆ ధాన్యం దాచుకునే ఆ యొక్క ఇండ్లు స్థలం చాలా చిన్న కూడా ఒకటి పెద్దగా కట్టించినాడు. అది అంతా కూడా నిండిపోయింది. మంచి ధనం ఇచ్చినాడు దేవుడు. ఎందుకు ఇచ్చినాడు? దేవుడు ఉన్నవానికి ఇంకా ఇస్తాడంట. ఎందుకు రా వానికి అలా ఇచ్చేదని వేరే మనుషులు అంటుంటాం. ఉన్నోనికే వచ్చుంటుందయ్యా, లేనోడు వస్తానే ఉన్నాడు, ఉన్నోనికే బుద్ధి అవుతుంటుందయ్యా అని అంటుంటారు. కానీ వారికి ఇచ్చేది ఎందుకంటే బీదల పట్ల కనికరం చూపనీకి, ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టనీకి. ఆ ధనవంతుడు అన్నాడు, ఏమన్నాడు? నా ప్రాణమా, దేవుడు ఉన్నవానికే ఎందుకు ఇస్తాడంట అంటే వాడు ఇంకా 10 మందికి పెట్టే చెయ్యి నీకు రావాలి. నేను ఇస్తున్నా నీకు, నేను ఆకాశ తూములని తెరుస్తున్నా నీకు కొమ్మరిస్తున్న ఆశీర్వాదం, ధనము ఈ లోకంలో ఎంత కావాలో అంత ఇస్తున్నా, కానీ దాన్ని వాడుకునే విధానం నీకు తెలియాలి అని ప్రభువు చెప్తూ ఉన్నాడు. ప్రేమైన వాడుకునే విధానం. ఎన్నో కష్టాలు ఇబ్బందులు పడి కుప్పేసుకుంటాం, ప్రయోజనమేమి? అది సరి అయిన పద్ధతిలో వాడబడాలంట. అందుకే దేవుడు అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానం సంపాదించు, అది ఎంతో శ్రేష్టము.
వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించు, అది ఎంతో మేలు. తెలివి జ్ఞానం ఉంటే నువ్వు ఎక్కడైనా ఏ చెట్టు కిందైనా ఉడకబెట్టుకొని అడుగు తినైనా బ్రతకచ్చు. ఆ శాంతి సమాధానం ఆ చెట్టు కిందనే ఉంటుంది. కానీ ధనం కొప్పేసుకొని కూర్చుంటే నీకు సమాధానంలో శాంతి ఉండదు. ఎప్పుడు ధనము 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 ధనము, ఆ ధనవంతుడు పోయినట్టే నువ్వు వెళ్తావు. కనుక ధనం కంటే జ్ఞానం సంపాదించు, తెలివిని సంపాదించు అని దేవుని ఆలోచన విధానం మనకు ప్రతిష్టపరుచున్నాడు. చివరి మాటగా చూడండి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాస్తూ మొదటి పత్రికలో ఒక మాట దేవుడిని ఆలోచన విని ముగించుకున్నాం. ప్రియమైన దేవుని జనాంగమా, 6:11 చదువుకున్నాం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడము. ఇది దేవుడు చెప్తున్నటువంటి నీతిమంతునికి విలువైనటువంటి ఆలోచన. అక్కడైతే ధనవంతునికి నీ ధనం నైనా పేదలకి రానైనా అని చెప్పినాడు. కానీ వాడు వినకుండా వెళ్ళాడు. కానీ ఇక్కడ ఒక క్రీస్తు రక్తంలో కడగబడిన ఆ వ్యక్తికి, ఓ దైవజనుడా, ఓ నా ముద్దు ఆత్మీయ కుమారుడమైన తిమోతి, ఎలానైనా నువ్వు బ్రతకాల్సిన పద్ధతి, బ్రతకాల్సినటువంటి తీరు ఎలాంటిదంటే ఇదో ఈ కొన్ని సూచనలు ఇస్తున్నాడు. వాటి ప్రకారం బ్రతకాలనైనా ఓ తిమోతి, నా ఆత్మీయ కుమారుడమైనటువంటి తిమోతి, క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి ఓ తిమోతి, ఓ దైవజనుడా, ఓ దేవుని బిడ్డ, నువ్వు ఎలా బ్రతకాలా? నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడు. వెండి బంగారాలు కాదు నా ఆత్మీయ కుమారుడా, వెండి బంగారాలు కాదు, ఇవి పోతాయి వచ్చాయి. సర్వ సృష్టిని వెళ్తున్నటువంటి సర్వోన్నతుడైనటువంటి శక్తివంతుడు పరమంతుడు మనకు ఒకరున్నారు. ఆయన దగ్గర నివాసం కావాలంటే, ఆయనతో మనకు సహవాసం కావాలంటే, ఆ పరిశుద్ధ పట్టణంలో ఉండాలంటే మనం ఈ లోకంలో సంపాదించాల్సింది ఆస్తి, అంతస్తు, ధనము, వెండి బంగారాలు అయితే కాదు. నీతి, భక్తి, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడము నా ఆత్మీయ కుమారుడా అని తన శిష్యుడిగా, తన ఆత్మీయ తండ్రిగా చెప్తున్నటువంటి తన కుమారునికి, ఆత్మీయ కుమారునికి ఇక భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక దైవ పిల్లలు ఎలా ఉండాలంటే, మొదటిగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికే బిడ్డలుగా ఉండాలి. ఈ లోక ధనాన్ని కాక పరలోక ధనాన్ని సంపాదించే అక్షయమైనటువంటి ధనాన్ని సంపాదించుకున్నట్టుకు మనసు కలిగి ఉండాలి. దేవుని జ్ఞానం సంపాదించుకోవాలి, యేసుక్రీస్తును సంపాదించుకోవాలి, జ్ఞానము, తెలివి సంపాదించుకోవాలి, విశ్వాసం, ప్రేమను, సాత్వికమును, ఓర్పును సంపాదించుకోవాలని దేవుని వాక్యం మనకు ప్రత్యక్షతపరిచి, తెలియపరిచి, చూపిస్తూ మనం ఇందులో మీరు ముందుకు వెళ్ళండి అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. కనుక అటు స్థితిలో మనం ముందుకు వెళ్దామండి. దేవుని పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మను పొందుకొని ఇలాంటి పరిస్థితుల్లో మనం ఇలాంటి లేఖన భాగాలతో మనము ఆత్మీయంగా బలపడుతూ ముందుకు వెళ్దాము. దేవుడు అటు నేను కృపా కనికరములు, దాక్షిణ్యములు ఆయన పిల్లల మీద దేవుడు ఉంచుగాక. అటు స్థితిలో మనము వాక్యంతో బలవంతులము అవుటకు దేవుడు కృప చూస్తున్నాడు. కనుక అటు స్థితిలో మనం ముందుకు వెళ్దామండి. దేవుడి కొద్ది మాటలు దీవించుగాక. తలలు వచ్చినట్టు చిన్న ప్రార్థన.